చేయాలనుకున్నాడు మనకి ఇంకే పని లేక ఇంకా పని చేయాలనుకున్నాడు నీ అమ్మ కడుపులు మారా చిత్ర నన్ను పట్టుకొని అన్నది ఈ దాఫరం ఉన్నా నీ విషయం కాదు నీ కోరిక కాదు నీ ప్రస్తావన కాదు నేను పెద్ద మనిషితో చిత్ర నన్ను ఎప్పుడు సత్కరంగా అనుమతించారే మీరు కూర్చొని అయ్యా ఎవరొస్తున్నారు నన్ను పట్టుకొని అన్నది రామదే ఒట్టిలేవారు బండిగా అన్నది ఈ విషయం నువ్వు చేస్తాను అసలు నాకు తెల్లవారుతావున్నా 3 దాడితే కోపం ఎక్కువ నీరసం తక్కువ మొన్న ఒకసారి అండి మొన్న అవసరం పరిసార్లు నేను అలా ఎందుకన్నానే మనకి ఎందుకు నుంచి దుప్పట్లు చేస్తానన్నా రాగానే ఏమంటే సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు స్టార్టింగ్ అట్లే కానీ ఎండింగ్ బాగలేదు రండి దుప్పట్లేవి రా అని నా దగ్గర కొంచెం విడదీశా అయితే నువ్వు నన్ను తిట్లా నాకు అర్థం కాదు నేను తిట్టా నీకు అర్థం కాదు నువ్వు తిట్టావు బారు బారు చెల్లుకు చెల్లు ఇక నేను తిట్టనుగా మరి దుప్పట్లు ఎప్పుడు తెస్తారు మర్చిపోలే మన తెచ్చారు ఎక్కడికి వెళ్ళారు మనకి కారణం వేసింది మద్రాసు ఎందుకు సంచులమైన సాంబార్ ఇచ్చారా పెద్దమ్మాయి 2 ఇచ్చింది 2 చిన్నమ్మాయికి అనుభవం తక్కువ కదా ఒక్కటే ఇప్పించా నువ్వేమీరా నేను ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు తీరా ఎక్కా పెద్దది వద్దన్నారు ఏది పెద్దది శృతి నీ శృతిలో పడుతున్నా మదివా కొట్టావే తప్ప అమ్మాయి రికార్డులో అనిపిస్తుంది ఒక్క రికార్డులో పాట తప్ప అమ్మాయిని టచ్ చేస్తే ఖర్చు అవుతా మీరు టచ్ చేయాలని కోరుకున్నా టచ్ చేయాలని కోరుకున్నా అదే తెలుసుకున్నాను అని టచ్ చేస్తే 100 వాడేసుకుంటే ఏదైనా పని చేస్తే చెయ్యాలనుకుంటే మీ ఆస్తి మొత్తం రాసి ఆ మొదలదే ఖాయం చేసుకో ఇది 100 అమ్మ రికార్డు బాగానే ఖాయం చేసుకో అసలు అభిమానం కనుక వర్షాలు పడి మేలుకొని పడుతుంటే ఇప్పుడు వేసేది అమ్మాయి వీడి మాటలు ఎవరు కానీ మనం గుడి దగ్గర పోతాం కొన్ని గుడి గుగ్గిడ గుళ్ళ గుగ్గిడ ఊరికిస్తున్నారా పలారమ్మ తప్ప ఎందుకు మా దగ్గర రూపాయలు తీసుకున్నారని మోసం మాట చెప్పాలి ఎవరు మా మోసం మాటలు ది అసోసియేషన్ క్లాత్ మధ్యన కట్పేసాను మైలుకూరు హోల్సేల్ బిజినెస్ జీవమైన బాధపడండి వచ్చి వ్యాపారం ఏమంటే బాధపడ్డ వ్యాపారమే మూడేళ్ళలో పట్లాసిన పడతల కంపెనీ మమ్మల్ని పడతల కంపెనీ అంటావా సరిగా దుప్పట్లు ఎప్పుడు తెస్తావు ఈసారి దుప్పట్లు లేకుండా నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావనుకో నీ పని భజనే మామూలు భజన కాదు
ఈ పూట పూర్తిగా ముఖ్యమైన ఏమిటి కదా తగిలినది తెలిసినదా? వచ్చిన నాకు ఎంత ముక్కు పట్టడం ముఖ్యం. అవును, ఒకరి మాట వారికి ఇంపు కావాలి. ఇప్పుడు ఎవరు తప్పక పైకి ఇచ్చేయనన్నారు. నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందులకు మా అమ్మదారు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన పలకింది. అదేమి పాపమో కానీ మీ మగవారు మా ఆడవారు నమ్మని నమ్మరుగా. ఏ చండాలు నిరుణపై వాడు నిర్మూలమైపోతుంది. హాస్యమనక్కడ మాటంతా కేంద్రం హాస్యములకు హద్దులు ఉండవలేదు. వడల్ముండ హాస్యమైంది. పోలిము పొరపాటు కానీ సుబ్బిశెట్టి ఎదురుకొచ్చినాడు. ఆ సంగతి ఈయనకెలా తెలిసింది? ఈయన చూసాడబ్బా. ఆ సంగతి మీకు చెప్పారు. నేను చూసినా వీరి మధ్యలో మీ అమ్మ కడపడుతున్నాడు. పెరడికి ముంగడికి వచ్చరికి తఠాన్ని బడా పెట్టుకొచ్చినాడు. ఆ పాటు నన్ను చూసి అతను చూసి నేను తెలబోయినా. అతని కర్మాలను కలుపుకున్నట్టు కోడి మలాడుతూ కొంత దూరం కూడా వెంటబడినా. అతడేం చెప్పినో తెలియనప్పుడు నేనేం చెప్పినానో చెప్పి ఇప్పుడు ఏం చెప్పలేనబ్బా అని ఏదో ఒక త్రోవ తొక్కి చూచదా. యాండి ఎందుకు ఏ తెలిసిందని అతన్ని అడగలేకపోతే అడిగినా మేము ఒకరికి వచ్చినానని చెప్పినా. చెప్పాను కదా, ఇక మీ సందేహం ఏంటండి? నా సందేహమా? చెప్పిన కోపగించుకున్నా కోపం ఎందుకు? నా ఎంతేమైనా పాపం పట్టిన కదా. అదే మాట. ఇదిగో ఇప్పుడు చెప్పిన వినుము. మేము ఒకరికి వచ్చిన వాళ్ళు విచ్చలపడిగా వీటికి పోకపోతా బెదరుచు పెరడి తాళిని పోవడం నా సందేహం. అదిగో మొక్కకు చిట్టుతున్నావు అప్పుడే వచ్చినది కోపం. ఇకనేమి మీ మనసులో మలినం ఉండనే ఉంది. మరి ఆ సంగతి కూడా అతను అడగలేకపోతే ఇంతవరకు భార్య మిత్రుడు బహుకాల సమావేశములకు సురక్షణ చేయించిపోయింది. అందువలన అడుగుకు అవకాశం ఉందని అతను నేనే చెప్పాను. మేడం వచ్చి మాట్లాడకే మా అమ్మ అతని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చింది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద ధర్మం కదా. కూర్చున్నామని కుర్చీ వేసి తాంబూలం వేయగా అతను వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు పెట్టాను. ఎవరా శక్తి? అవునండి. ఓరి రాష్ట్రాలు వాడతారు రేపు చెబుతారు. నాకు చిరాకు కలిగి మేడ దిగి చక్కా పోయింది. అమ్మ నా మనసు కనిపెట్టి తోడు చుట్టుకున్న మిషన్ మీద అతన్ని జొడ్డిలోని తీసుకుపోయి ఆ దాన్ని ఆ వరకు సాగనంటున్నాడు. మీరు నమ్ముడు నమ్మకుండా నడిచిన సంగతి మాత్రం ఇంటి. నీ మాట వేదముగా నీవు నాతో నడుతుంది అబద్ధమాడవని నా నమ్మకం. మీతో కాదు, నేనెవ్వరితో అబద్ధమాడు. చింతామణి ఈ కులమును పుట్టవలసినది కాదని చిన్నలు పెద్దలు సాగించడానికి ఇదే కాదు. సందేహమేమి? ఎవరి